కాచున్ నిన్ను కాచున్ కాచడివాడు ఇప్పుడు నల్లపోడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. కాచున్ నిన్ను కాచున్ కాచెడివాడు ఇప్పుడు నెల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. వెదకి నిన్ పిలచిన కరమును చూడు నించై విడువదప్పుడు. వెదకి నిన్ పిలచిన కరమును చూడు నించై విడువదప్పుడు. కలకాలమాయననికై ఇచ్చిన ఈవులన్ ఎంచి చూడుమో. ఈవులన్ ఎంచుమో ఎంచుమో ఎంచి మరీ చూడుమో. ఎంచి మరీ చూడుమో. కాచున్ నిన్ను కాచున్ కాచెడివాడు ఇప్పుడు నెల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. కాచున్ నిన్ను కాచున్ కాచెడివాడు ఇప్పుడు నెల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. ఇశ్రాయేలుకు వాకు చొప్పున ఆ కనాను ఇవ్వలేదా. ఇశ్రాయేలుకు వాకు చొప్పున ఆ కనాను ఇవ్వలేదా. వారిని నీ పొడే నిర్మూలం చేతునని మళ్ళీ వదలలేదా. లేదా 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 ప్రభు సంతాపమొందలేదా. ప్రభు సంతాపమొందలేదా. కాచున్ నిన్ను కాచున్ కాచెడివాడు ఇప్పుడు నెల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. ఈ దినము యాకోబు 1వ అధ్యాయం 12వ వచనమును మీకు నేను చెప్పబోచున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ క్రీడము పొందును. ఈ వాక్యమును మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను, వినండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ క్రీడము పొందును.
ఈ వాక్యము ఎన్నోసార్లు మనం విని ఉన్నాం. శోధన సహించువాడు ధన్యుడు అని. నిజముగా ధన్యత అక్కడ ఉన్నది. శోధన, ఉపద్రవములు, కష్టాలు, కన్నీరు, వేదన, వాటిని సహించినప్పుడు దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారములు మీకు చెప్పవచ్చు. మొదట ఇజ్రాయిల్ ప్రజలను మనం తీసుకుందాం. వారు 40 years అరణ్య మార్గంలో వెళ్ళారు. వారికి ఎప్పుడును ప్రాబ్లమే, రోజు ప్రాబ్లమే, తిండి మీద. తర్వాత ఆకలి దప్పి సరిగా ఆహారం దొరకగా వారు చాలా కష్టపడ్డారు. అప్పుడు అక్కడ చూడండి, ఉపద్రవములు, కష్టాలను వారు సహించారు. కానీ కనాన్ దేశానికి చేరారు. కనాన్ దేశం అంటే అది దేవుని ఒక రాజ్యం. దేవుని బ్లెస్సింగ్ను వారు పొందారు. అంటే మనము కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన మార్గం కూడా కష్టాలు, ఉపద్రవములు, ఇటువంటి మార్గంలో వెళ్ళి మనము దేవుని రాజ్యంలో చేరవలసి ఉన్నది. కాబట్టి ఈ దినము ఈ కూడికకు వచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సునంద గారు, తర్వాత రవిశేఖర్, వారు ఆ ఫ్యామిలీ ఈ దినము ఒక CD క్యాసెట్ను వారు రిలీజ్ చేయుటకు మంచి మంచి గాయకులు పాడిన ఈ CD క్యాసెట్ను వారు రిలీజ్ చేస్తున్నారు. పెద్దలు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. వారు దాటి వచ్చిన మార్గం చూడండి, భయంకరమైన మార్గం, భయంకరమైన శోధనలు, ఉపద్రవములు. ఒక దినం అయితే సహోదరి సునంద గారు బాగా ఏడిచారు. అయ్యా, నాకు చిన్న చిన్న పిల్లలు, ఈ పిల్లలు తర్వాత నా భర్త, వారి కొరకు నేను బ్రతకాలి కదా, నాకు మీరు ప్రార్థన చేయాలని ఒక దినం వారు ఏడ్చిన ఏడుపు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకంలో ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, ఉపద్రవములు, కష్టాలు తప్పకుండా వస్తాయి. వస్తే అది మన మేలు కొరకే, మనకు దీవెనలు ఇవ్వటకే ఈ బాధలు, ఈ కష్టాలు అన్న విషయమును మనం తెలుసుకోవాలి. ఉపద్రవములు దాటి వచ్చారు. కానీ నవంబర్ 27 చూడండి, ఎంత సంతోషమైన దినము. ఈ దినము CD రిలీజ్ చేస్తూ వారి యొక్క సంతోషం, ఆనందం, దేవుడు వారికి అటువంటి ఒక కృపను ఇచ్చాడు. ఎందుకంటే కష్టాలను దాటి వచ్చారు కాబట్టి ఈ సంతోషమైన దినమును ఇచ్చారు. ఇతరులకు ఆశీర్వాదకరముగా వారు ఉన్నారు. కాబట్టి ఈ దినము కూడి వచ్చిన మీరు కూడా, ఇక్కడ ఈ వాక్యమును వినుచున్న మీరు కూడా ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉపద్రవములు, కష్టాల మధ్య మీరు వెళితే తప్పకుండా దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. యోబు అను వ్యక్తి కూడా మనకు తెలుసు కదా, ఎన్ని ఉపద్రవములు, ఎన్ని కష్టాలు. చివరికి ఆయన రెండంతలుగా దీవించబడినాడు, గొప్ప అనుభవం పొందాడు. ఆయన ఏమంటున్నాడంటే, యోబు, నేను అప్పుడు దేవుని గురించి విన్నాను, ఇప్పుడు నా కన్నులు దేవుణ్ణి చూచుచున్నవి. అంటే ఎంత గొప్ప అనుభవంలోనికి ఆయన వెళ్ళాడో ఒకసారి ఆలోచించండి. అలాగే మనము శోధన, ఉపద్రవం దాటి వెళ్ళినప్పుడు తప్పకుండా దానికి ఒక ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ దినము కూడా ఈ వాక్యమును మీకు నేను తెలియజేస్తున్నాను. తర్వాత యెషయా గ్రంథం 48:10లో, నేను నిన్ను పుటము వేసి తిని వెంటిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అంటే కొలిమి అంటే మీకు తెలుసు, పుటము వేయడం. బంగారమును పుటము వేస్తారు అగ్నిలో. అలాగే మనలను పుటము వేస్తే బ్రతకగలమా?
కొలిమిలో వేస్తే మనము బ్రతకగలమా? అంటే దేవుని ఒక కార్యము పుటము వేయడం. నేను నిన్ను పుటము వేసి తిని వెంటిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా బ్రతకలేను, ఇక నేను ఉండలేను, ఇంకా అంతే సంగతి, మార్గాలు మూయబడినవి, ఇక ఎక్కడ కూడా మార్గం లేదు, ఇంకే నా బ్రతుకు అంతే. అటువంటి ఉపద్రములు అంటే పుటము వేసి తిని అటువంటి కార్యాలు వచ్చినప్పుడు కూడా దానికి వెనుక తప్పకుండా ఒక గొప్ప కార్యం, అంటే అనేకులకు దేవుడు ఆశీర్వాదకరముగా మిమ్మల్ని వాడుకోవడం, నిలువబెట్టడం తప్పకుండా జరుగుతుందండి. అవును, నేను ఈ దినము మీకు ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే యోనా ప్రవక్త మీకు తెలుసు, సర్వశక్తి గల దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. కానీ యోనా వేరే దేశానికి వెళ్ళాడు, మీకు తెలుసు. అక్కడ తుఫాన్ వచ్చేసింది, అక్కడ నుండి సముద్రంలో వేయబడ్డాడు, అది కూడా మీకు తెలుసు. యోనా 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భమున పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నది. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను. నీ పరిశుద్ధాలయము తట్టు మరల చూచెదను. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాఖాదము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవ యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. 9వ వచనమును చూడండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించి నేను నీకు బలుల అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబలులను చెల్లింపగా మానను. యెహోవా యొద్దనే రక్షణ దొర్గును అని ప్రార్థించెను. ఇక్కడ చూడండి, యోనా యొక్క పరిస్థితి భయంకరంగా ఉన్నది. చేప కడుపులో ఉన్న ఒక వ్యక్తి 3 days అక్కడ ఉండి బ్రతుకుతాడా? బ్రతుకలేడు. సైన్స్ కూడా ఒప్పుకోదు. అంటే ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, నేను పరలోకానికి వెళ్ళంగానే ఫస్ట్ జోనాను చూచి నేను ఈ ప్రశ్న అడుగుతాను, ఎలా ఉన్నావయ్యా 3 దినాలు? ఏదో తిన్నా కూడా అరిగిపోతుంది. కానీ 3 days యోనా ఎటువంటి ప్రమాదం లేకుండా చేప కడుపులో ఉన్నాడంటే అది ఎంత గొప్ప అద్భుతం చూడండి. అది సాధ్యమా? సైన్స్ ఒప్పుకోదు. కాబట్టి నేను యోనాను చూసి ఫస్ట్ ఇదే ప్రశ్న అడుగుతాను, ఎలా ఉన్నావయ్యా 3 రోజులు చేప కడుపులో అని ఒక వ్యక్తి అన్నాడంట. అవును, కాబట్టి పుట్టము వేసి తిని, పుట్టము అలాగే ఉంటుంది. పుట్టము కొలిమిలో వేస్తే ఒక వ్యక్తి బ్రతుకుతాడా? అక్కడ పుట్టము వేస్తే అలాగే ఉంటుంది. ఇంకా బ్రతుకుటకు ఛాన్స్ ఉండదు. ఆయన ఏం మాట్లాడుచున్నాడు, ఏం చెప్తున్నాడు? అయ్యో, నేను మూర్ఛిల్లగా
మూర్ఛిల్లగా అంటే శ్వాస సరిగా ఆడట్లేదు, అంటే ఎన్ని ఇబ్బందులు, శ్వాస ఆడట్లేదు, కడుపులో చేప కడుపులో ఎంత బాధ. అటువంటి బాధలో ఉన్న యోన కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శోధన అలాగే ఉంటుందండి, అంటే కొలిమిలో వేసినట్టే ఉంటుంది. ఇంకా చనిపోతే మంచిది, ఎందుకు ఈ లోకంలో ఉండాలి అని అనిపిస్తుంది. ఒకసారి యోబు కూడా అలాగే చెప్పాడు, ఈ పురుగులు, ఈ బాధ, ఈ రోగం, ఇవన్నీ ఇక చాలు ఈ లోకంలో అని నాకు అనిపించుచున్నదని అక్కడ యోబు అంటున్నాడు. అవును, అలాగే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బలహీనత, బాధ వచ్చినప్పుడు కొందరు అలాగే చెప్తూ ఉంటారు, ఎందుకయ్యా ఈ లోకంలో ఇంకా బ్రతకాలని. ఇక్కడ జోనా చూడండి, ఊపిరి ఆడట్లేదు, శ్వాస ఆడట్లేదు, భయంకరంగా ఉన్నది పరిస్థితి. 3 రోజులు సేప కడుపులో ఆయన ఉన్నాడు, అక్కడ కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు, వారు కూడా ఎన్నో శరీర బాధల్ని అనుభవించారండి. వారు ప్రసంగంలో చెప్తూ ఉంటారు, మీకు కూడా తెలుసు. వారి యొక్క హార్ట్ కూడా, గుండె, దానికి ఆపరేషన్ చేశారు. తర్వాత వారి యొక్క కిడ్నీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు, అంటే వేరే కిడ్నీ పెట్టారు. తర్వాత ఎన్నో బాధలు శరీరంలో, చనిపోయే వరకు జీవిత కాలం అంతా శరీర బాధలు. ఏకైక కుమార్తె యాక్సిడెంట్లో ఆమె చనిపోయినది. ఎన్ని బాధలు, కష్టాలు ఇవన్నీ పెట్టుకొని లాస్ట్ 73 years ఓల్డ్, 73 సంవత్సరాల వయసు వరకు గంభీరముగా నిలబడి వాక్యం చెప్పి అనేక ప్రజలను దేవుని వైపు నడిపించిన ఒక గొప్ప దాసుడు, దేవుని భక్తుడు. వారు వెళ్ళిన మార్గం కూడా అదే, ఉపద్రవములు, కష్టాలు. ఒక్కొక్కసారి నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అదే చెప్తారు, ఎన్ని బాధలయ్యా, ఎన్ని కష్టాలయ్యా. వారి యొక్క సతీమణి స్టెల్లా దినకరన్ గారు వారు ఇద్దరు డాక్టర్ దగ్గర వెళ్ళి కూర్చొని 2 కిడ్నీలు పాడైపోయినవి అని వారు వెళ్ళి మాట్లాడుతుంటే ఆ సంఘటన తప్పకుండా కన్నీరు వస్తుందండి. అటువంటి ప్రాబ్లం ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, నేను నిన్ను పుట్టము వేసి తిని, కొలిమిలో వేసి తిని, అంటే చేప కడుపు కూడా కొలిమి వంటిదే, బ్రతుకలేము. అక్కడ వెళ్ళినట్లయితే మళ్ళీ బయటికి రాలేము. అటువంటి భయంకరమైన ఒక కొలిమి అక్కడ యోన అనుభవించాడు. శ్వాస ఆడట్లేదు, బాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ఆలయం తట్టు నేను చూచుచున్నాను, నీవు నా మొర ఆలకించుచున్నావు అని ప్రార్థన చేస్తున్నాడు. అవును, కాబట్టి ఎన్ని ఉపద్రవములు, ఎన్ని కష్టాలను దాటి భక్తులు వెళ్ళారు. అక్కడ జోనా ఈ ప్రాబ్లం అన్ని దాటిన తర్వాత ఆ చేప అతన్ని సముద్రపు ఒడ్డున కక్కి వేసేసింది. ఆ తర్వాత వెళ్ళాడు చూడండి, అక్కడ నినివే పట్టణ ప్రజలకు ఆయన వాక్యం చెప్తే ఆ పట్టణ ప్రజలందరూ మార్పు చెందారు. ఎంత గొప్ప కార్యం! అంతే, శోధనను సహించువాడు ధన్యుడు. ఎందుకంటే శోధన తర్వాత అద్భుతమైన అక్కడ ఒక కార్యం మన కొరకు వేచి ఉంటుంది. ఇక్కడ జోనా ఎంత కష్టపడాడు చేప కడుపులో, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కనబడుచున్నది దేవుని మహిమ. అందరికీ వాక్యం చెప్పాడు. ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ మార్పు చెందారండి. రాజు మొదలుకొని అందరూ కూడా పశ్చాత్తాపపడినారు. ఎప్పుడు పశ్చాత్తాపపడినారో దేవుడు కూడా కరిగిపోయాడు. ఒక విషయం ఎప్పుడు కూడా గమనించాలి, ఒక వ్యక్తి దేవుని ఎదుట పశ్చాత్తాపపడితే దేవుడు కూడా కరిగిపోతాడండి.
పశ్చాత్తాపం అలా చేస్తుంది. అంటే నా ప్రవక్త చెప్పేశాడు కదా నాశనం కాబోతున్నదని అని దేవుడు ప్రవక్త మాటను పట్టుకొని అక్కడ నిలబడలేదు. దేవుడు వారు పశ్చాత్తాప పడంగానే వారికి తన కృపను చూపాడు. వారిని నాశనం చేయలేదు. ఒక పెద్ద పట్టణము, లక్షల మంది ఉన్న ఒక పట్టణము దేవుని కనికరమును పొందినది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఒక వ్యక్తి ఉపద్రవములు కష్టాలను దాటి వెళ్ళుచున్నాడో ఆ తర్వాత అక్కడ ఘనత ఉంటుందండి. డిజిఎస్ దినకరన్ గారు ఎన్నో బాధలు, కష్టాలు, శరీర వేదన వాటిని దాటి వెళ్ళారు. ఆ తర్వాత ఘనమైన సేవ జరిగింది. ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. వారు చనిపోయిన మాటలు మనతో మాట్లాడుచున్నవి. సత్యం మనం తెలుసుకుంటున్నాం, వారిని మాదిరిగా చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపద్రవములు, కష్టాలు కొలిమిలో దేవుడు వేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఉపద్రవం తర్వాత తప్పకుండా అక్కడ ఒక ఘనత కనబడుతుంది. అలాగే సునంద గారు, రవి శేఖర్ వారు కూడా దాటి వచ్చిన మార్గం మహాభయంకరమైనది. పుటము వేశాడు దేవుడు. వారు బయటికి వచ్చి ఇప్పుడు అనేక ప్రజలకు వారు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం మనసారా ప్రార్థించాలి, బ్లెస్సింగ్ మాటలు పలకాలి. అందుకే మనం కూడి ఉన్నాం. గనుక ఈ ఫ్యామిలీకి నేను ఏం చెప్తున్నానంటే, అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒక జోనా ఎన్నో కష్టాలను అనుభవించాడు. అక్కడ నినివే రక్షణలోనికి వచ్చేసింది. అలాగే మీ జీవితంలో కూడా, మీ పరిచర్యలో కూడా, మీ కార్యంలో కూడా గొప్ప కార్యాలు ఇంకా దాగి ఉన్నవి బయటికి వస్తాయి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని నిలువబెట్టి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని వాడుకుంటాడు. తప్పకుండా అది జరుగుతుంది. డిజిఎస్ దినకరన్ గారిని దేవుడు ఎలా వాడుకున్నాడు? ప్రపంచం అంతటా ప్రవక్త అని ప్రజలు ఆయనను ఒప్పుకున్నారు. ప్రవక్త అని ప్రజలు ఒప్పుకోవాలి. మనమే చెప్పకూడదు. మనం చెప్పకూడదు నేను ప్రవక్త అని, లేకపోతే ప్రవక్త అని అక్కడ పెట్టుకోవడం కాదు. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, ప్రజలు కూడా ఒప్పుకోవాలి ఈయన ప్రవక్త అని. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, ఈ ఫంక్షన్కి వచ్చిన సహోదరులారా, సహోదరి మనులారా, ప్రభు మీతో కూడా మాట్లాడుచున్నాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓపికతో సహించండి, ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 39, 40, 41 సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియలైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగలు తిమింగిలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మార్పు నొందిరి గనుక విమర్శ దినమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు తన గురించి చెప్తున్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూడాలండి. అక్కడ ఏం జరిగింది? యేసు అనేక అద్భుతాలు చేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు జస్ట్ 1 టచ్ మిరకిల్స్ హ్యాపెండ్. కుష్ఠ రోగులు స్వస్థత పొందారు, గురుడివారు చూపు పొందారు, అద్భుతాలు జరిగినవి. అందుకే అనేక ప్రజలు, కొన్ని వేల ప్రజలు యేసు ప్రభును వెంబడించారు. వాక్యమును వినుటకు, అద్భుతాలను చూడుటకు ప్రజలు తరలి వచ్చారు. 4 దినముల తర్వాత లాజరును యేసు లేపాడు. లాజరు బయటికి రా అని పిలిస్తే లాజరు బయటికి వచ్చాడు. అద్భుతాలు జరిగినవి. అవును, తర్వాత ఏం జరిగింది? యేసు సిలువకు వెళ్ళి మన కొరకు తన్ను
శిలువ మీద అర్పించెను. తన రక్తమును మన కొరకు ధారపోసి మనకు రక్షణ సంతోషమును కలుగజేశాను. గొప్ప త్యాగంను యేసుప్రభు చేశాడు. ఇక్కడ అంటున్నాడు కదా, అంటే సూచక క్రియలు అడుగుతున్నారు. యోన 3 దినాలు కడుపులో ఉన్నట్టు మనుష్య కుమారుడు కూడా ఈ భూగర్భంలో ఉండాలి, అదే సూచక అని చెప్తున్నారు. అంటే ఆయన జోన ఊపిరి ఆడట్లేదు, ప్రాణ అపాయంలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు మరణమును ఆయన రుచి చూశాడు. మరణమును రుచి చూసి మరణ భయంతో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుటకు ఆయన మరణమును ఏం చేశాడు? అనుభవించాడు, మరణమును తీసుకున్నాడు. 3 దినాలు భూగర్భంలో మనుష్య కుమారుడు ఉండాలి అని యేసుప్రభు అంటున్నాడు. అలాగే యేసుప్రభు ఉన్నాడు. 3వ దినం మరల తిరిగి లేచాడు. లోకానికే దీవెనకరముగా యేసు మారాడు. అక్కడ యోన నినివే పట్టణానికి దీవెనకరముగా మారాడు. ఇక్కడ ప్రభు అయిన యేసు ఆయన పునరుత్థానం మరల తిరిగి లేచి ఈ లోకానికే ఆశీర్వాదకరముగా మారాడు. అందుకే నేను చెప్తున్నాను, శోధన ఉపద్రవం తర్వాత తప్పకుండా ఒక దీవెన కనబడుతుంది. మనకి ఒక గొప్ప మహిమ, దేవుని మహిమ తప్పకుండా ఉపద్రవములు శోధనల తర్వాత తప్పకుండా కనబడుతుంది. ఇక్కడ కూడా యేసు ప్రభు కూడా ఆయన పునరుత్థానం చూడండి, ప్రపంచం అంతట ప్రజలు దీవించబడి ఉన్నారు, దీవించబడుతున్నారు. పునరుత్థానం లేకపోతే ఇంకా ఏం లేదండి. పునరుత్థానమే మనకు శక్తి. గనుక ప్రతి త్యాగం వెనుక, ప్రతి ఉపద్రవం వెనుక తప్పకుండా అక్కడ దీవెన ఉంటుంది అన్న విషయమును ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను. అలాగే వారి యొక్క జీవితంలో సునంద గారు, తర్వాత రవి శేఖర్, వారి యొక్క ఫ్యామిలీలు కూడా తప్పకుండా జరుగుతుంది. అనేకులకు వారు ఆశీర్వాదకరముగా ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఉపద్రవములు, కష్టాలను దాటారు. వారు ఒక దినం నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆలోచించాను, ఏం చేయాలి, వారికి ఇటువంటి ప్రాబ్లం వచ్చేసింది కదా, నా పిల్లల కొరకు, నా భర్త కొరకు నేను బ్రతకాలి బ్రదర్ అని చెప్తే నాకు నడిపింపు వచ్చింది. నడిపింపు అంటే మేము ఇప్పుడు కొత్తగా కట్టుచున్నాం, 7,000 మంది కూర్చోగల ఒక పెద్ద ప్రేయర్ టవర్ కట్టుచున్నాం. ఆ ప్రేయర్ టవర్ కట్టే స్థలంలో నీవు నిలబడి ప్రార్థన చేయి. అది ప్రత్యేకమైన ఒక స్థలం, ప్రభు కొరకు ఏర్పాటు చేసిన దినం. అవును, ప్రభు కొరకు కట్టబడుచున్న స్థలం, మన ఇల్లు కాదు. అక్కడ నిలబడి నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను విని తప్పకుండా ఆమెకు స్వస్థత ఇస్తానని నడిపింపు వచ్చింది. అక్కడి నుండి ఫోన్ చేశాను. అంటే చాలామంది నాకు ఫోన్ చేస్తారు, కానీ నేను ఫోన్ చేసి ప్రార్థించడం ఎవరో ఒకరికి నేను అలా చేస్తాను. వారికి ఫోన్ చేసి నేను ప్రార్థన చేశాను, ఇట్లా నడిపింపు ఉన్నది నాకు, ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారని చెప్పి ప్రార్థన చేశాను. ఆ దినము దేవుడు ఆ తర్వాత ఎన్నో ఆపరేషన్ ప్రాబ్లంలో వెళ్ళినా కూడా తన మాటను నిలబెట్టుకొని వారికి అద్భుతమైన స్వస్థతని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ సీడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు దేవుడు తప్పకుండా వారిని నిలువబెట్టి వారి ద్వారా అనేకులను ఆశీర్వదించుచున్నాడు అనే విషయం మనం ఎరగాలి. నేను కూడా శరీరంలో కొన్ని బాధల్ని నేను అనుభవించినాను. దాదాపు 5 సంవత్సరాలు భయంకరమైన మెడనొప్పి, తలను తిప్పలేక, గిడ్డినెస్, తల తిరగడం, ఇటువంటి బాధతో నేను చాలా కష్టపడినాను. అంటే ఎప్పుడును గిడ్డినెస్ వచ్చినట్టే ఉంటుందండి. అలా గిడ్డినెస్ ఉండి ఎలా వాక్యం చెప్పగలం, ఎలా నిలబడగలం? కానీ 2020 సంవత్సరం దేవుడు అద్భుతమైన వాక్కుని ఇచ్చి 5 సంవత్సరాల బాధ, 5 సంవత్సరాల బాధ తర్వాత ఇప్పుడు బయటికి తీసుకొచ్చి మీ ముందు
మంచిగా దేవుడు వాడుకొనుచున్నాడు, బలం ఇచ్చాడు, నిలబడి మాట్లాడుచున్నాను, దేవుని స్తుతించుచున్నాను అంటే ప్రతి బాధ ఉపద్రవముల తర్వాత తప్పకుండా అక్కడ ఆశీర్వాదం అనేది తప్పకుండా కనబడుతుంది. ఈరోజు సందేశం యొక్క సబ్జెక్ట్ అదే. కాబట్టి ఈ దినము ఈ వాక్యమును మీరు విని ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి, ముందుకు వెళ్ళండి, సేవలు వాడబడండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి. అటువంటి గొప్ప ధన్యతను ప్రభు మీకు ఇవ్వాలని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో ఏకీభవించండి. ప్రభువా, ఈ ఫ్యామిలీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఈ దినము ఈ సీడీను రిలీజ్ చేసి అనేక ప్రజలకు ఆశీర్వాదంగా నిలబడి ఉన్నారు. ఈ ఫ్యామిలీని ప్రత్యేకంగా ఎత్తి పట్టుకోండి. ఈ ఫంక్షన్ కొరకు ఎవరెవరు వచ్చారో వారందరినీ ఒకసారి మీరు కనికరపడండి. ప్రభువా, కృప చూపండి. వారి మీద మీ హస్తమును మీరు ఉంచండి. ఇప్పుడే ఎంతమంది బలహీనతతో బాధతో ఉన్నారో మీరు ముట్టండి ఇప్పుడే. హల్లెలూయా. శోధన తర్వాత తప్పకుండా బ్లెస్సింగ్ ఉంటుంది. దేవుని మహిమ అక్కడ కనబడుతుందని నేను వారికి సూటిగా చెప్పాను. అలాగే వారి యొక్క జీవితంలో బ్లెస్ చేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సునంద గారు, రవిశేఖర్, పిల్లలు, మీకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.